హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కీబోర్డ్ షార్ట్ కట్స్ నేర్చుకుందాం. నేను ఈ మొత్తం కీబోర్డ్ షార్ట్ కట్స్ని 2 వీడియోస్గా డివైడ్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1లో Ctrl A టు Ctrl J వరకు చెప్తాను. పార్ట్ 2లో Ctrl K నుంచి Ctrl Z వరకు చెప్తాను. ఫస్ట్ మనకి ఈ Ctrl A కానీ Ctrl C ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనకు కొంచెం డేటా కావాలి. ఈ డేటా మనకి ఏదైనా సరే డేటా కావాలి. ఇది అంతా మనం MS వర్డ్లో చేయాలి, MS ఎక్సెల్లో కాదు. MS వర్డ్లో చేయాలి. ఇప్పుడు మనకి డిఫాల్ట్ కొంచెం డేటా కావాలి ఇవన్నీ చేయాలంటే. అప్పుడు మనం ఏం చేయాలంటే RAND ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. మనకి సిస్టంలో డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇది మనకి షార్ట్కట్ చెప్పడానికి అవసరం వస్తుంది. డిఫాల్ట్గా మనకి కొంచెం డేటా కావాలి, అది ఏదైనా సరే అని. ఓకేనా? ఫస్ట్ Ctrl A అంటే సెలెక్ట్ ఆల్. మనకి కావాల్సిన డేటా మొత్తం ఒకేసారి మౌస్తో డ్రాగ్ చేసుకోకుండా సింపుల్గా Ctrl+A సెలెక్ట్ చేస్తే మొత్తం ఆటోమేటిక్గా టోటల్ డేటా మొత్తం కాపీ సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ Ctrl B అంటే బోల్డ్. మనం ఫస్ట్ Ctrl B Ctrl C ఏం చేసుకున్నా సరే ఫస్ట్ మనం కొంచెం డేటా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డేటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl B అయినా C అయినా ఏదైనా మనం చేసుకున్న ఒక డేటాని ఇంకొక దగ్గర కూడా కాపీ చేసుకోవాలంటే సింపుల్గా Ctrl C డేటా సెలెక్షన్. మనకి ఎక్కడి వరకు డేటా కావాలో ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ Ctrl C చేస్తే కాపీ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఎక్కడైతే కావాలో అక్కడికి ఆ పేజ్లోకి వెళ్ళి Ctrl V అంటే పేస్ట్, అక్కడ పేస్ట్ చేసేది సరిపోతుంది. ఇక్కడి వరకు అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ Ctrl D అంటే ఫాంట్ స్టైల్స్. ఫస్ట్ మనం డేటా సెలెక్షన్ చేసుకొని Ctrl D ప్రెస్ చేస్తే మనకి ఆ డేటాలో ఇక చూడండి ఇక్కడ ఉంది కదా ఫాంట్ స్టైల్స్, ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ స్టైల్స్ మనకి నచ్చినట్టు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సైజ్, మనకి ఇష్టం వచ్చిన సైజ్ పెట్టుకోవచ్చు. సైజ్ పెంచవచ్చు, తగ్గించుకోవచ్చు ఇలా. నెక్స్ట్ దీన్ని ఇటాలిక్, బోల్డ్ ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం. ఇది ఫాంట్ స్టైల్స్. ఫస్ట్ మనం ఏం చేసినా సరే ఫస్ట్ డేటా సెలెక్షన్ మాత్రం కంపల్సరీ. అండ్ నెక్స్ట్ Ctrl E అంటే సెంటర్. Ctrl+E మనం ఏ డేటా సెలెక్షన్ చేసుకొని Ctrl E ప్రెస్ చేస్తే ఇదంతా ఇది పేజ్ ఉంది కదా, ఈ పేజ్లో ఎగ్జాక్ట్ మిడిల్లో మనకి Ctrl E అంటే సెంటర్, ఎగ్జాక్ట్ పేజ్ మిడిల్లో మనకి మన డేటా వస్తుంది. సైడ్స్కి గ్యాప్ ఈక్వల్గా ఉంటుంది, పేజ్ మధ్యలో కరెక్ట్గా మిడిల్లో వస్తుంది. అదే Ctrl E సెంటర్. నెక్స్ట్ Ctrl F అంటే ఫైండ్. ఇప్పుడు ఫస్ట్ మీరు డేటా సెలెక్షన్ చేసుకోండి. ఈ డేటా సెలెక్షన్లో మీకు ఒక వర్డ్ కావాలి. ఆ వర్డ్ ఒక్కటే మీకు ఇక్కడ ఉందో తొందరగా కనిపించాలంటే ఆ డేటా సెలెక్షన్ చేసుకొని నెక్స్ట్ Ctrl F ప్రెస్ చేస్తే ఇక్కడ ఫైండ్ వాట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం ఫైండ్ చేయాలనుకుంటారు అంటే ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ అని ప్రెస్ చేసి ఫైండ్ అని ప్రెస్ చేయగానే మీకు ఈ వర్డ్ అక్కడ ఏదైతే ఉందో మీరు ఏ వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ వర్డ్ హైలైట్ అయిపోతుంది అనమాట. ఇంకో ఇట్లా ఇది Ctrl F ఫైండ్. నెక్స్ట్ Ctrl G అంటే గో టు. మనం ఇప్పుడు ఒక డేటా క్రియేట్ చేసుకుంటాం కదా, దీంట్లో డేటా సెలెక్షన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. Ctrl Gలో ఒక 50-60 పేజెస్ ఉంటాయి కదా, మనకి సడన్గా ఒక 15th పేజ్ కానీ 16th పేజ్ కానీ వెళ్ళాలనుకుంటే మనం ఇలా మౌస్ తోటి ఇలా చూసుకోవాలి 15th పేజ్ ఎక్కడ ఉందా, 16th పేజ్ ఎక్కడ ఉందా అని. ఇలా అవసరం లేకుండా సింపుల్గా Ctrl G ప్రెస్ చేస్తే దీనికి డేటా సెలెక్షన్ అవసరం లేదు. సింపుల్గా Ctrl G ప్రెస్ చేస్తే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళొచ్చు, ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్కి వెళ్ళొచ్చు, ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి వెళ్ళొచ్చు. ఇలా ఇది గో టు అంటే ఒక పేజ్ నుంచి సింపుల్గా వెళ్ళవచ్చు Ctrl G ప్రెస్ చేస్తే. ఇది గో టు Ctrl G. నెక్స్ట్ Ctrl H అంటే రీప్లేస్ చేయడం, ఒక వర్డ్ని ఇంకొక వర్డ్తో రీప్లేస్ చేయడం. ఇప్పుడు ఇక్కడ యూ ప్లేస్లో ఇన్ పెట్టాలనుకుంటున్నా. యూ సెలెక్ట్ చేసుకొని
అంటే ఆ డేటా సెలెక్ట్ చేసుకొని డేటాని వాడు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఫైన్ వార్డ్ దగ్గర యూ అని పెట్టాలి. మీరు ఏం రీప్లేస్ యూ పెట్టాలి. యూ పెట్టినాక రిప్లేస్ విత్, నేను ఇంతో రిప్లేస్ చేయాలనుకుంటున్నా ఇన్ అని పెట్టి నెక్స్ట్ ఇక్కడ కింద రిప్లేస్ ఆల్. చూడండి ఇక్కడ రిప్లేస్ అయిపోయింది. ఇందాక ఇక్కడ యూ ఉండే ఇప్పుడు ఇన్ వచ్చింది. ఇదే కంట్రోల్ హెచ్ రిప్లేస్. నెక్స్ట్ కంట్రోల్ ఐ. కంట్రోల్ ఐ అంటే ఇటాలిక్ స్టైల్స్. ఫస్ట్ మనం డేటా సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ ఐ అని ప్రెస్ చేస్తే మీరు ఎక్కడైతే డేటా సెలెక్షన్ చేసుకున్నారో అంతా కంట్రోల్ ఐ అంటే ఇటాలిక్ స్టైల్గా చేంజ్ అవుతుంది. చూడండి ఇట్లా ఇటాలిక్ స్టైల్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది కంట్రోల్ ఐ ఇటాలిక్ స్టైల్స్. నెక్స్ట్ కంట్రోల్ జే జస్టిఫై. కంట్రోల్ జే జస్టిఫై అంటే ఫస్ట్ మనం డేటా సెలెక్షన్ చేసుకోండి. డేటా సెలెక్షన్ చేసుకున్నాక మనకి కంట్రోల్ జే అని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి కంట్రోల్ జే అంటే ఇక్కడ సైడ్స్కి ఇక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సేమ్ ఈక్వల్ లైన్లో ఉంటుంది. ఇది కంట్రోల్ జే జస్టిఫై. మనకి ముందు చేసుకోకముందు అయితే డిఫరెంట్గా ఉంటుండే, ఒక్కొక్క లైన్ కొంచెం ఒకటి ముందుకు వచ్చి వెనకలకు వచ్చి ఉంటుంది కదా. కంట్రోల్ జే చేయడం వల్ల మొత్తం బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ఇది కంట్రోల్ జే జస్టిఫై. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.